గుడ్ ఈవినింగ్ అండి. ఇటు వర్షాలు, అటు కాలువ, సేమ్ టైం ఒకేసారి వచ్చింది. వస్తేనేమో అతివృష్టి, లేకపోతే అనావృష్టి. కాలువ వస్తేనేమో కాలువ వస్తే వాన వస్తుంది, వాన రాకపోతే కాలువ రాదు. ఇప్పుడు కాలం వదిలింది, ఇప్పుడు వర్షాలు స్టార్ట్ అయింది. 4 రోజులు ఆపండి, వర్షాలు తగ్గిన తర్వాత అప్పుడు అవసరమైనప్పుడు ఇవ్వచ్చు. నేను కొంతకాలం నుంచి మొత్తుకుంటున్నాను, ఇప్పుడు స్టార్టింగ్ నుంచి ఇవ్వండి నీళ్ళు. వర్షాలు ఉన్నప్పుడు కాలువ బంద్ చేయండి. అటు ఇప్పుడు 2 రకాల వచ్చేటి ఏంటంటే, వచ్చిన వర్షపు నీరు అది వేస్ట్ అయిపోతుంది, ఇప్పుడు కాలువలో ఉన్న నీరు అది వేస్ట్ అయిపోతుంది. అందుకనే ఇప్పుడు కాలువ ఆపేస్తే ఇప్పుడు మోటార్లు కూడా బంద్ అయిపోతాయి. వర్షపు నీరుతోనే ఇబ్బంది లేకుండా ఉంటుంది. వర్షాలు ఉన్నప్పుడు మన కాలువ ఆఫ్ చేయడం బెటర్. చాలా వరకు కాలువ అందరికీ మ్యాక్సిమం ఇప్పుడు రాత్రి పడిన వర్షం వల్ల చాలామందికి జర్నీ లేని వాళ్ళకి మీరు అక్కడ ఇవ్వండి. ఎప్పటికప్పుడు ఎప్పుడు ఇవ్వాలి ఏంటి అనేది అధికారుల పర్యవేక్షణ ఉండాలా. మరి ఎక్కడైతే నీరు అవసరం ఉందో ముఖ్యంగా అక్కడికి వాళ్ళకి కాలువ ఏర్పాటు చేయాలి. వాతావరణం మార్పులతో మనం చర్య అనేది ఉండాలి. ఏదేమైనా అందరికీ దెబ్బతో నాట్లు పడిపోతున్నాయి. ఎప్పుడైనా ఒకటి గుర్తుంచుకోవాలా, ఒకటి వర్షం పడినప్పుడు కాలువ ఇవ్వద్దు, కాలువ వదిలినప్పుడు కాలువ అనేది వర్షం లేనప్పుడు మాత్రమే వదలాలి. ఇది ఒకరు చెప్పే విషయం కాదు. వర్షాలు పడుతున్నాయి కదా అని కాలువ వదిలితే ఇప్పుడు పంట పొలాలు ఇప్పుడు గళ్ళు దిగిపోయి అవి నీళ్ళని ఎటో పోతాయి. ఇప్పుడు స్టోరేజ్ ఉంది కదా మనకి, అది కూడా జలాశయాలు నిండిపోయి తప్పని పరిస్థితుల్లో అయితే కాలువ వదలాలి. ఇప్పుడు ఎండలు మండుతున్నప్పుడు కాలువ వదలమంటే అప్పుడు జాప్యం చేసి వదిలేరు. ఇప్పుడు అందరికీ కాలువ అవసరం లేదు, అయిపోయింది. వర్షాలు పడుతున్నాయి, ఇప్పుడు కాలువ 4 రోజులు